హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. పిల్లలకి ఎంతో ఇష్టమైన రవ్వ కేక్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో రవ్వ కేకు, నో బేకింగ్ అనమాట. బేక్ చేయకుండానే ఈ రవ్వ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసమని ముందుగా మనం 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. నేను 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఈ రవ్వని మంచిగా మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మంచి మంచి స్మెల్ వచ్చేలాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ మనం నెయ్యిలో వేయించుకునే విధానాన్ని బట్టే మనకి కేక్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. పచ్చివాసన ఏమాత్రం లేకుండా, ఎక్కడ మాడిపోకుండా చాలా జాగ్రత్తగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. కాసి చల్లార్చిన పాలు 2 కప్పులు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాలు ఈ వేయించిన రవ్వలో వేసి మంచిగా కలిపేసుకోవాలి. వేడి మీద అయినా పర్వాలేదు, చల్లారిన తర్వాత అయినా పర్వాలేదు. రవ్వ వేడిగా ఉంది కాబట్టి నేను పాలు వేస్తే అలా ఇట్లా సౌండ్ వచ్చిందనమాట. సో ఈ 2 కప్పుల పాలు కూడా వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కేక్ చాలా చాలా బాగుంటుందండి. మ్యాంగో సీజన్ కాబట్టి పిల్లలకి మ్యాంగోతో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మంచిగా నచ్చుతుందనమాట. ఒక మామిడికాయ తీసుకున్నానండి నేను. మంచిగా పండింది, ఇలాగా పుల్లగా అది లేకుండా మంచి మామిడికాయ ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది. ఈ మామిడికాయని మనం స్కిన్ అంతా తీసేసి దీనిపైనది మంచిగా ఈ లోపల ఉన్న దాన్ని మొత్తం కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా మంచిగా ఈ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. మ్యాంగో ఒకటైనా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు. ఈ మ్యాంగోకి అయితే క్వాంటిటీ ఏమీ అవసరం లేదండి. మనకి ఎంత ఇష్టంగా తింటామో మ్యాంగోని అంత వేసుకోవచ్చు. ఇంతే వేసుకోవాలి అనేది ఏం లేదు. ఇలాగా ఈ మ్యాంగో ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం. బాగా ముక్కలు అవి ఏమీ లేకుండా మంచిగా ఇది పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఇగో ఈ విధంగా మనం మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది రవ్వ ఎలా ఉందో చూద్దామండి. చూసారు కదా, మనం వేసిన పాలన్నీ కూడా మంచిగా ఈ రవ్వ మొత్తం పీల్చుకుంది, గట్టిపడింది. సో ఇప్పుడు దీంట్లోకి నేను వైట్ షుగర్ వాడుకోవచ్చు, బెల్లం వాడుకోవచ్చు. నేను రా షుగర్ వాడుతున్నాను. మీరు ఏదైనా వాడచ్చు, బెల్లం అయినా షుగర్ అయినా ఏదైనా వాడచ్చు. 1 కప్పు రవ్వకి 1 కప్పు నేను రా షుగర్ వాడుతున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ప్యాన్లో. దాని తర్వాత ఈ షుగర్ వేసేయాలి. ఎటువంటి వాటర్ వేయకుండా కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇది మంచిగా క్యారమిల్ లాగా మంచి థిక్ క్యారమిల్ అయితే మనకి రెడీ అవుతుందన్నమాట. వైట్ షుగర్ కంటే కూడా ఇలాగా బెల్లం కానీ ఈ ఏదైతే రా షుగర్ అని చెప్పానో అది కానీ వాడుకుంటే ఇంకా మంచిగా హెల్దీ కూడా. ఎటువంటి బేకింగ్ పౌడరు బేక్ చేయట్లేదు, మైదా లేదు, ఏం లేదు కదా దీంట్లో. చక్కగా హెల్దీగా బెల్లం వాడుకుంటే ఇంకా మంచిది. చూసారు కదా, ఇలాగ మొత్తం క్యారమిల్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం పాలల్లో నానబెట్టుకున్న రవ్వ ఉందో అది వేసేసుకొని బాగా ఎక్కడ ఉండలు అవి లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ క్యారమిల్ ఈ రవ్వ మొత్తంగా కలిసిపోవాలన్నమాట. ఇలాగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏదైతే మనం మ్యాంగో పేస్ట్ చేసుకున్నామో అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఈ మ్యాంగో ముక్కలు కానీ అలానే ఈ రవ్వ కానీ ఎక్కడ సపరేట్గా లేకుండా మొత్తం కూడా అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఏమన్నా ముక్కలు కనిపిస్తే తీసేసుకోవచ్చు, మనం ఏం పర్వాలేదు. దీంట్లో మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది, మంచిగా కూడా మనకి కుక్ అయిపోతుంది అనమాట. ఎక్కడ అంటుకోకుండా అది ఇలాగా కొంచెం గట్టిగా స్పూన్ తోటి ఇలా మనం స్మాష్ చేస్తే అది మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది. ఇలా నెయ్యి వేసుకొని చక్కగా ఇదంతా కూడా ప్యాన్కి అతుక్కోకుండా ప్యాన్కి దీనికి సపరేట్గా అయ్యే విధంగా ఇలాగా దేనికి అది సపరేట్ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు
కేక్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో నేను జీడిపప్పు, బాదం పప్పు, అట్లనే ఈ పిస్తా పప్పు 3 కూడా కట్ చేసి పెట్టుకున్నాను గార్నిషింగ్ కోసమని. ఆ నెయ్యి రాసిన బౌల్లో ఈ 3 కూడా వేసేసి, అలానే ఏదైతే మనం ఇప్పటివరకు కుక్ చేసుకున్నామో రవ్వ అది కూడా వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి 1 గంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇది చల్లారేంత వరకు మొత్తం కూల్ అయిపోవాలన్నమాట. ఇలాగా మనం ఈక్వల్గా చేసేస్తే అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. 1 గంట తర్వాత మనం దాని అంతటా అదే మనకి సైడ్స్ వదిలేస్తుంది, మనకి తెలిసిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలాగా ఏమన్నా ఉంటే ఒక చాక్ తీసుకొని ఇలాగ మనం రౌండ్ చేసేసుకొని అప్పుడు ఒక ప్లేట్లోకి టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఈ మ్యాంగో రవ్వ కేకు రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంత బాగుంది కదా. తప్పకుండా మీరు అందరూ కూడా చేసుకోండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్.